వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక కలెక్టరేట్ వద్ద నుంచి జిల్లా జర్నలిస్టు సంఘం నాయకులు జర్నలిస్టులు విజయవాడ బయలుదేరారు. రాత్రి అయిందంటే చాలు బస్తీలలో దోమల బాధను తట్టుకోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు రోగాల బారిన పడుతున్నారు. ప్రభుత్వం జీహెచ్ఎంసీ అర్బన్ మలేరియా డిపార్ట్మెంట్ దోమల నివారణకు తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటుండటంతో దోమల నివారణ సరిగా జరగడం లేదు. సర్కిల్ పరిధిలో 10 పాకింగ్ మిషన్లు ఉంటే అందులో 5 పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో అంబర్పేట డివిజన్కు చెందిన ఉద్యమకారుడు వీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున యాదవ్ తన వంతుగా దోమల నివారణకు సొంత ఖర్చులతో సుమారు 35,000 ఖర్చుతో ఒక ఫాగింగ్ మిషన్ను ఖరీదు చేశారు. ఆ మిషన్ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. రంగుల పండుగ హోలీని పురస్కరించుకుని లంబాడీ జాతి ప్రజలు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఉద్యోగ వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాలలో స్థిరపడిన వారంతా ఏటా హోలీ పండుగ నాడు తమ స్వస్థలాలకు చేరుకోవడం ఒక ఆనవాయితీగా ఉంది. ఈ క్రమంలోనే లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ ఆరాధ్య దైవమైన సంత సేవలాల మహారాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయ దుస్తులు ధరించి మహిళలు పురుషులు లంబాడీ నృత్యాలతో హోరెత్తించారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బొమ్మలాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన 2 ఆటోలు ఢీకొనడంతో 8 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దోర్నాల మండలం చిన్న దోర్నాల గ్రామం నుంచి మిర్చి కోత పనులకు కూలీలు బొమ్మలాపురం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 2 ఆటోల్లో కలిపి సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ లారీని వెనక వైపు నుంచి కారు ఢీకొంది. ఘటనా స్థలంలో 5 మంది మృతి చెందారు. బెంగళూరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న కారులో 3 మహిళలు 2 యువకులు మృతి చెందారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని పద్మానగర్లో గల 4.20 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, ఆ భూమిని కేవలం ప్రజా ప్రయోజనాల కోసమే వినియోగిస్తున్నామని జీపాల్యం టీడీపీ నాయకులు రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం 3వ తేదీన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాలనీ అభివృద్ధిపై జరుగుతున్న అపోహలను నివృత్తి చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులను అరికట్టాలని దళిత ప్రజా సంఘాల ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బుధవారం బద్వేలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బ్రహ్మగారి మఠం మండలం గుండాపురం ముడుమాల గ్రామాల దళిత వాడలకు చెందిన పందిటి ఓబులేసు సతీష్ మరియు ఇటీవల కాశీనాయన మండలం గంగన్నపల్లిలో డెలివరీ బాయ్గా ఉన్న దిలీప్ కడపల ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తూ అధికారుల వేధింపులకు గురై బలవర్మరణానికి పాల్పడిన బద్వేలు మండలం సురేంద్రనగర్ గ్రామ నివాసి దళిత వర్గానికి చెందిన జమీమా సుందరం మరణాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి మున్సిపల్ పరిధిలోని శివరాజనగర్లో క్రికెట్ స్టేడియం గ్రౌండ్ ని జిల్లా కలెక్టర్ రాజబాబుతో కలిసి బుధవారం దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారంశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో హోలీ పండుగ ఒకటి. రంగురంగుల ఈ వేడుకల్లో ప్రజలంతా కలర్లు చల్లుకుంటూ సంతోషంగా సంబరాలు చేసుకున్నారు. దేశంలో ఏ నగరానికి వెళ్లినా, ఏ గ్రామాన్ని సందర్శించినా ప్రజలంతా రంగులు మునిగి తేలుతుంటారు. దీంతో ప్రతి ఒక్కరూ ఈ రోజు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొడుతూ డ్యాన్సులు చేసుకుంటూ పూర్తిగా ఆస్వాదిస్తారు. అలాంటి కలర్ఫుల్ పండుగను ప్రపంచ పర్యాటక కేంద్రంగా బాసిల్లుతున్న హంపీలో బుధవారం హోలీ పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ప్రతి పేదవానికి మెరుగైన వైద్యం అందించడమే చంద్రబాబు లక్ష్యమని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద 141 మందికి సుమారు 1,08,00,000 రూపాయల సీఎం సహాయ నిధి నుండి లబ్ధిదారులకు అందజేశారు. చెక్కులు అందుకున్న వారిలో మార్కాపురం, పొదిలి, తొర్లపాడు, కొనకలమెట్టె మండలాల్లోని అర్హులందరికీ చెక్కులు అందించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం బొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చంద్రగిరి వారిపల్లికి చెందిన పూర్వ విద్యార్థి బండ్ల దిలీప్ రెడ్డి కుమారుడు బండ్ల యోధన్స్ రెడ్డి జన్మదినం సందర్భంగా హెచ్ఎం సుమలత, బండ్ల రంగనాథం రెడ్డి సమక్షంలో వారి చేతుల మీదుగా 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి, ప్యాడ్లు, పెన్నులు, స్కేళ్లు పంపిణీ చేశారు.